నందమూరి బాలకృష్ణ గారికి మరో అవార్డు దక్కింది. ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ. ఈ వేదిక మీద ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి చేతుల మీదుగా బాలకృష్ణ గారికి మరో అవార్డు ప్రదానం చేయబడింది. అదే లైఫ్ టైం అచీవ్మెంట్. తన సినిమా జీవితంలో బాలకృష్ణ గారి ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. అటు సీనియర్ యాక్టర్స్ ధర్మేంద్ర, మరొకామె షర్మిలా ఠాగూర్, వీళ్ళిద్దరితో పాటు బాలకృష్ణ గారికి కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అయితే మొన్నటికి మొన్న 3వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మభూషణ్ ఇచ్చారు. ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఇది బాలకృష్ణ గారికి ఒక్కరికే గర్వకారణం కాదు, మొత్తం సినిమా పరిశ్రమకే గర్వకారణం అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా, టీడీపీ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా చెబుతూ ఉన్నారు. సరే, సంతోషమే, అవార్డులు వచ్చే మంచి గౌరవింపబడ్డారు అంటే ఫైన్. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇంత ప్రెస్టీజియస్ అవార్డు తీసుకున్నా కూడా మరెందుకు ఎవరు శుభాకాంక్షలు చెప్పడం లేదు? ఎందుకని? బహుశా మర్చిపోయి ఉంటారా? కాసింత టైం తీసుకొని శుభాకాంక్షలు చెబుతారా? ఎవరైనా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయినా చెప్పలే, లోకేష్ గారు అయినా చెప్పలే, డీసీఎం అయినా చెప్పలే, మిగతా సినిమా వాళ్ళు కూడా ఎవరూ చెప్పలే. కొన్ని మీడియాలేమో ఈ తెలుగు సినిమాకే గర్వకారణం, తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణం బాలకృష్ణ గారికి ఒకరికే కాదు అంటూ ఉన్నారు. వాళ్ళ అభిమానులేమో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. బట్ ఎవరు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదు అన్నది నిజంగా అర్థం అవ్వలేదు. అదే మరి వాళ్ళ దృష్టికి ఇంకా రాకుండా ఉంటారా? ఢిల్లీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా బాలకృష్ణ గారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకుంటే వేరే వాళ్ళకి తెలియకుండా ఎట్లుంటుంది ఏమో. మరి శుభాకాంక్షలు అయితే ఎవరు చెప్పట్లేదు.